హాయ్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియో వచ్చేసి మా అమ్మాయిదైతే స్కూల్లోని యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. మీకు మొన్న కూడా చెప్పాను కదా! సో, ఇంకిప్పుడు తనైతే క్లాసికల్ డాన్స్‌లో ఉంది. ఇంకా మేమైతే కొంచెం తొందరగా రమ్మని చెప్పారు. మేకప్ అదంతా కూడా ఇంకా స్కూల్లోనే వేస్తామని చెప్పారనమాట. సో, ఇంకిప్పుడైతే అక్కడికి స్టార్ట్ అవుదామని నేనైతే మొన్న పండగల్లో తీసుకున్నాను కదా! కార్డ్ సెట్ ఆల్రెడీ మీరు ఫొటోస్‌లో చూసారు. ఇంకా అదైతే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం సింపుల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది వేసుకున్నాననమాట. ఇంకిప్పుడైతే తన కోసం అని చెప్పి బ్యాగ్ అయితే సర్దాను. ఇంట్లో వచ్చేసి ఇంకా చంపిన్లు ఇంకా ఇలాంటివన్నీ కూడా తీసుకుని రమ్మని కొన్ని చెప్పారనమాట స్కూల్లో వాళ్ళు. సో, ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ కూడా బ్యాగ్‌లో. ఇంక ఇప్పుడు తనైతే హెయిర్ అది కూడా వేసేసి ఇంకా పారాని పెట్టేసి తీసుకురమ్మన్నారు. ఇంక ఇప్పుడైతే తనకి రెడీ చేసేసి నేనైతే ప్రోగ్రామ్ జరిగే దగ్గరికైతే తీసుకెళ్తాననమాట. ఇంక మా వాడికి కూడా ఉంది ప్రోగ్రాము. వాడికి కూడా డ్రెస్ అనేది ఇచ్చేశారు. వాళ్ళకి 4:00కి తీసుకురమ్మన్నారు. సో, ముందైతే నేను పాపని తీసుకుని అయితే వెళ్తాననమాట. వెనకాతల మా వాళ్ళందరూ కూడా వస్తారు. సో, ఇదైతే వాళ్ళది ఫస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది. అందులో తను క్లాసికల్ డాన్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో, నాకు కూడా మోస్ట్ ఎక్సైట్మెంట్‌గా ఉంది. వీడియో అంతా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. నేను మోస్ట్లీ వీడియో తీయడానికే ట్రై చేస్తాను. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ. సో, వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇంక ఇక్కడి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇంకా మేము ఇంకొక చోటుకి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఒకవేళ అక్కడికి వెళ్తే కనుక అక్కడి నుంచి కూడా మీకు వీడియోస్ అనేవి తీస్తారనమాట. సో, ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. వీళ్ళకి ప్రోగ్రామ్ అనేది యాన్యువల్ డే సాటర్డే చేస్తున్నారు. ఇంక ఈ వ్లాగ్ వచ్చి నేను మంగళవారం అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, డ్యాన్సెస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. మా పిల్లలిద్దరిని కూడా చూసేయండి మీరు కూడాను. ఇంక ఇప్పుడైతే నేను ఫుడ్ అది కూడా తినేసి పాపకు కూడా ఫుడ్ పెట్టేసి స్నాక్స్ అవి కొన్ని పట్టుకురమ్మన్నారు. ఇంకా అవి కూడా పట్టుకుని వెళ్తున్నాను అనమాట. సో, మళ్ళీ నేనైతే మీకు మొత్తం రెడీ చేశాక మా అమ్మాయిని అక్కడైతే కలుస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంకిక్కడైతే పాపని లంచ్ అది పెట్టేసిన తర్వాత ఇలాగ మా మమ్మీ అయితే జడ వేసేసారు. మొత్తం ఫ్రెంచ్ ప్లేట్‌లా వేసి టైట్‌గా అయితే జడ అనేది వేశారనమాట. నేను ఇంకొక పక్క అయితే ఆల్తా అది పెట్టేసి బ్యాంగిల్స్ అవన్నీ కూడా వేసేసాను. ఇక్కడ పాపనైతే స్కూల్ దగ్గర అయితే 2:00కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బాబుని రెడీ చేసి మేము 4కి అలాగా తీసుకెళ్ళాలన్నమాట. సో, ఇప్పుడైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో, స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బాబుని కూడా ఇలా వాళ్ళు కాస్ట్యూమ్ ఇచ్చారు. రెడీ చేసేసాననమాట. ఇంట్లో రెడీ చేసి వాడికి కొంచెం ఫుడ్ పెట్టేసి తీసుకెళ్ళాం. చూసారు కదా! మొత్తం పిల్లలందరూ అలాగే పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు ఇక్కడైతేను. ఇక్కడ మేమైతే కూర్చున్నాం అనమాట ముందుగానే. ఎందుకంటే కొంచెం వీడియోస్ అవి తీసుకోవడానికి బాగుంటుందని ముందు రోజులో అయితే కూర్చున్నాం. ఇంకా పైన కూడా స్టేజ్ ఇదంతా కూడా వాళ్ళు ఏర్పాట్లు చూసుకుంటున్నారనమాట. మొత్తం ఎండగా ఉంది. బట్ ఇక్కడైతే కూర్చుని ఉన్నాం, అందరం ఉన్నాం. ఇంకా పాప రెడీ అయిన తర్వాత మేడమ్స్ అయితే అక్కడ పంపించట్లేదు. ఇంకా ఒక్కసారి అడిగి అక్కడికి వెళ్ళి పిక్ తీసుకుందాం అని చెప్పి ఇంక పాప దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను. తను ఎలా రెడీ అయింది ఏంటి అనేది చూద్దాం అనే చెప్పి మొత్తానికి ఇగోండి ఇక్కడైతే ఇలాగ తనకైతే మొత్తం డ్రెస్ అంతా కూడా వేసి రెడీ చేశారంట. సో, ఇంకా తనకి ఎక్కువసేపు ఉంచలేదు మా దగ్గర. ఇంకా 2 పిక్స్ తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి పేరెంట్స్ ఉంటే కొంచెం భయపడతారని చెప్పి ఉంచలేదు అక్కడ మా దగ్గర అయితేను. ఇక్కడైతే చీఫ్ గెస్ట్లు వాళ్ళు కూడా వచ్చారు. ప్రిన్సిపల్ మేడం అందరూ కూడా ఇంకా స్టేజ్ పైన కొంచెం వాళ్ళకి మాట్లాడుతూ అలాగా స్కూల్ గురించి అది కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ జ్యోతి ప్రజ్వల్ అయితే చేశారనమాట. మొత్తం జ్యోతిని అయితే వెలిగించాక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ప్రతి ఒక్క పిల్లల్ని కూడా చాలా కేరింగ్గా చూసుకుని మేకప్ అదంతా కూడా వాళ్ళే వేశారు. మెయిన్గా చిన్నపిల్లల చేత డ్యాన్స్లు వేయించడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ పిల్లలు అసలు గుర్తుపెట్టుకుని వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు 1 మంత్ ముందు నుంచి అంత బాగా ట్రైనింగ్ ఇచ్చి చేశారనమాట. సో, ఇంకా మొత్తం అక్కడ వెళ్ళిన వాళ్ళకి కూడా పేరెంట్స్‌కి ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మా పిల్లలైతే వచ్చేసారు. ఇందులో మ్యూజిక్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే కాపీరైట్ వస్తుందని అక్కడక్కడైతే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. లాస్ట్ నుంచి సెకండ్ వన్ అయితే మా పాప అనమాట. సో, దీనికి వచ్చేసి ఇదే ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. అలాగే ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ తను నేర్చుకోలేదు. జస్ట్ 1 మంత్ ముందే వాళ్ళు నేర్పించారనమాట ఇంకా. సో, తనది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. తరితజం తజం తరితా
ఇంక ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయిపోగానే తను వచ్చేసి డ్రెస్ అది చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా వెస్ట్రన్ డ్యాన్స్ కూడా ఉందన్నమాట తనకి. సో ఇంక ఇక్కడైతే తను అలాగా రెడీ చేసామన్నమాట. సో ఇంక వెస్ట్రన్ డ్యాన్స్ కూడా వేసేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా బాబు కూడా డ్యాన్స్ వేసాడనమాట. సో వెస్ట్రన్ డ్యాన్స్ అయితే తనకు చూసుకోక్కర్లేదు, వేస్తూనే ఉంటుంది కాబట్టి నాకు అంత టెన్షన్ లేదు. సో క్లాసికల్ డ్యాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో డ్యాన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో నాకైతే బాగా నచ్చి ఇంకా తనైతే ఈ సమ్మర్ నుంచి అయితే కనుక క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాను అనమాట. మాకు నియర్ బై ఉన్న డ్యాన్స్ క్లాస్లో అయితే దానికి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ముద్దుగా చేశారంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా చాలా బాగా ఇచ్చారనమాట. నర్సరీ ఎల్కేజీ పిల్లలు అయితే చాలా క్యూట్గా చేశారు. ఇంకా ఈ ఏజ్లో వీళ్ళకి ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి అనేది నా ఇదనమాట. ఎందుకంటే ఓన్లీ స్టడీయే కాకుండా ఇలా కూడా ఉంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా. సో మీ పిల్లలు కూడా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ అయ్యాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నైట్ వచ్చేసరికి 11 అలాగ అయిపోయింది ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అయ్యి. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఇంకా మన్నాడైతే మేము స్వర్ణగిరి అలాగే యాదగిరి గుట్ట అయితే తిరగడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా రానున్న రోజుల్లో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో అయితే తీసేసి ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పి ఎడిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే లేట్ అయిపోకూడదు కదా వీడియోస్ అనేవి అని చెప్పి. సో ఇంక ఇక్కడైతే తను వెస్ట్రన్ డ్యాన్స్ కూడా వేసిందనమాట. మొత్తం చాలా బాగా చేశారు. ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా బాగుంది స్కూల్ది అయితేను. ఇంక ఇక్కడైతే పాప పర్ఫార్మెన్స్ అయిపోయాక బాబుది అయితే వచ్చిందనమాట. ఫస్ట్ యాక్చువల్లీ బాబుదే అయ్యింది. చిన్నపిల్లలందరివి ముందు పెట్టేశారు. వీడు ఇంత మంచిగా చేస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చేయమన్నా అంత పర్ఫెక్ట్గా చేయరు. చిన్నపిల్లలకి అందులో ఆ స్టెప్స్ అవి గుర్తుండడం కూడా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఇంకా పక్కనున్న ఆడపిల్లలు కూడా ఎంత బాగా వేశారో ముద్దుగాను. వాళ్ళ ఫ్రాక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా స్కూల్ వాళ్ళ కాస్ట్యూమ్ అది పిల్లలకి ఎంచడం అనేది చాలా బాగా ఎంచారు అనమాట. సాంగ్స్ కూడా అలాగే కొన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి, ఎంత బాగా సెలెక్ట్ చేశారో సాంగ్స్ అవి కూడాను. మా వాడు డ్యాన్స్ కూడా అదరగొట్టేశాడు అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నాడు వాడు. ఇంక ఇక్కడ మా వాడి పర్ఫార్మెన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారనమాట పర్ఫార్మెన్స్ అన్నీ కూడా. వీడియో నచ్చితే కనుక మరొకసారి లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.